ఒక రామే బాహుబలం వివృణ్వతి రణే వామో అబ్రవీత దక్షిణం అన్నాడు. ఒక చమత్కార శ్లోకం ఒక మహాకవి దర్శనం చేశాడు. రాముడు యుద్ధరంగంలో తన బాహు పరాక్రమమును చూపిస్తూ ఉన్నాడట. రాముడి వంటి ధానుష్కుడు లేడు ప్రపంచంలో, భూమండలములో. రామ బాణము రామోద్విర్నాభిభాషతే న శరం, రెండు బాణములు వేయడు రాముడు ఎప్పుడు, రెండు మాటలు ఎప్పుడు మాట్లాడాడు రాముడు. ఒక బాణమే, ఒకే మాట ఒకసారి మాట్లాడాడంటే రాముడు రెండవసారి ఏమండి అప్పుడు అలా అన్నారు కదా మళ్ళీ అని ఇంకొకటి అనే అవసరం లేదు ఆయన రాముడు కాబట్టి. ద్విర్నాభిభాషతే, ఆయన రెండు మాట్లాడడు, రెండవ బాణము వెయ్యడు, ఒక బాణముతోనే కార్యసిద్ధి కావాలి. అటువంటి వాడు రాముడు. ఆయన ధనుస్సుకు అంత ప్రత్యేకత ఉన్నది, ఆ కోదండమునకు. అలా ఆయన కోదండమును సారిస్తున్నాడట. ఇలా పట్టుకుని దాని నారిని ఇలా చెవిదాకా ఆకర్ణాంతము లాగాడట బాణము సంధించడానికి. ఈ ఎడమ చెయ్యి కుడి చేత్తో అన్నదట, రామే బాహుబలం వివృణ్వతి రణే వామోబ్రవీత దక్షిణం. ఈ ఎడమ చెయ్యి కుడి చేత్తో అన్నదట, భోగే కర్మణి భోజనే చపురతో యుద్ధే కథం లజ్జసే. ఏమయ్యా కుడి చెయ్యి, నువ్వు ఏ భోగము చందనము తాంబూలము అందుకోవడానికి ముందు పోతావు, భోజనానికి నువ్వే ముందుంటావు తినడానికి. కానీ యుద్ధం వచ్చేటప్పటికి నన్ను ముందుకు దోసి నువ్వు వెనక్కి పోయావు, ఏమన్నా న్యాయంగా ఉందా, నీకు కొంచెం సిగ్గనిపించటం లేదా అన్నదట. నిజానికి అక్కడ ఉన్న స్థితిని కవి చమత్కారంగా వర్ణిస్తున్నాడు. భోగే కర్మణి భోజనే చపురతో యుద్ధే కథం లజ్జసే. ఏంటయ్యా ఇలాంటి పని చేశావు అంటే, సోప్యన్యం పునరబ్రవీత్. అప్పుడు ఈ కుడి చెయ్యి ఎడమ చేత్తో అంటుందట, నహి నహి అలా కాదయ్యా అన్నాడు. నహి నహి ప్రష్టుం జగత్స్వామినం. చెవిదాకా ఎందుకు పోయానంటే వెనక్కి ఆ స్వామిని అడుగుదామని నేను ఒక ప్రశ్న వేద్దామని వెళ్ళాను చెవి దగ్గరికి. ఛింద్యాం రావణ వక్త్రపంక్తిం అథవా ఏకైకమేవాధునా. రావణునికి 10 శిరస్సులున్నాయి కదా, ఈ బాణముతో మొత్తం శిరస్సులు ఒకసారి తీసేయాలా, లేదా ఒక్కొక్కసారి ఒక్కొక్క శిరస్సును ఛేదిస్తూ బాణం ముందుకెళ్ళాలా, ఆ యుద్ధ నీతి ఏమిటి అని రాముణ్ణి అడగడానికి చెవి దగ్గరికి వెళ్ళాను, కానీ నీలా నువ్వు చెప్పినట్టు భయపడి కాదు అని ఈ చెయ్యి ఆ చెయ్యితో అన్నదట. అంటే ఇదంతా కవి యొక్క గొప్ప ఊహా చిత్రం ఉన్నది అక్కడ. రాముని యొక్క ధనుస్సు అది విస్తరించటము, ఇలా ఎక్కుపెట్టబడినటువంటి విల్లు. Please subscribe to our YouTube channel. Like and share this video.